అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. అయితే వాళ్ళ లేట్గా అయినప్పుడు కూడా లేటెస్ట్ శారీస్ మేము ముందుకు వచ్చేసిన. సో వెల్కమ్. అండ్ మనం చూసే శారీస్ లో ఫస్ట్ సెట్ అన్ని కూడా కొంచెం క్రీమ్ అండ్ వైట్, డల్ వైట్ బేస్ లాగా ఉంటాయి. ఒక 4 శారీస్ విత్ 4 కాంట్రాస్ట్ కలర్స్. ఫస్ట్ వచ్చేసి మనకి క్రీమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లా బ్రైట్ గా ఉన్న ఫ్లవర్స్ రావడంతో పాటు ప్రతి ఫ్లవర్ మీద, ఆల్మోస్ట్ ప్రతి శారీ ఫ్లవర్ మీద ఈ ముడి కుట్టు వస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్కి వచ్చేసి ఇక్కడ ఒకటి రన్ అవుతుంది, అది కంప్లీట్ ఎంబ్రాయిడరీ సెక్వెన్స్ తోటి. ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ బ్రాడ్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 inches అండ్ వేరాస్ ఇదైతే 1/2 inch మాత్రమే. సో ఇది కాంట్రాస్ట్ మనకి మస్టర్డ్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది, జరీ చిన్న పువ్వులు లాగా. తర్వాత ప్లీట్స్ లో కూడా చూడొచ్చు, కంప్లీట్ ఏదైతే ఆ ఎంబ్రాయిడరీ ఉందో ఆ తరోగా చీర మొత్తం కూడా వస్తుంది, ప్లీట్స్ లో వస్తుంది. అండ్ ఇటు డౌన్ పోర్షన్. సో వన్స్ యూ వేర్ ది శారీ, ఈ అబౌవ్ పార్ట్ లో ఇట్లా వచ్చేస్తుంది. స్టెప్స్ పెట్టుకున్నా, ఇట్లా పెట్టుకున్నా, ఒక్కసారి ఉన్నా ఇట్లా అంటాం కదా, సో ఇట్లా మధ్యలో క్యారీ చేసినా కూడా మంచిగా కనిపిస్తుంది. ఆ తర్వాత పళ్ళు పార్ట్లో కాంతా స్టిచ్, అది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ నేను ఇందాక చెప్పినట్టుగా అట్లా ఉంటుంది. అండ్ ప్రైస్ నేను వేరే సారీ చూపిస్తూ చెప్తాను. ఇప్పుడు చూపించేది మనకి కొంచెం డల్ వైట్, ఇది క్రీమ్ కాదు. తర్వాత ఎడ్జ్కి వచ్చేసి మస్టర్డ్ పైన మనకు ఆ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కంటిన్యూ అవుతుంది. ఎడ్జెస్కి వచ్చేసి రెడ్ జరీ వీవ్. సో ఇట్ సైడ్ 1/2 inch అండ్ ఇక్కడ 3 to 4 inches. మధ్యలో మాత్రం ఇంకా కలర్ఫుల్ గా పర్పుల్ వచ్చినాయి, పర్పుల్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్. పళ్ళు ఇట్లా రిచ్ గా ఉంటుంది. అండ్ ఇందాక ప్రైస్ చెప్పలే కదా, 3650 ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ బ్లౌజ్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నా, జరీ వీవ్ వచ్చింది కదా, క్రేప్ సిల్క్ మెటీరియల్ ఫ్యాబ్రిక్. ఇది మధ్యలో వచ్చిన ఫ్యాబ్రిక్ కంప్లీట్ కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లో మనకి పర్పుల్ వస్తుంది. 2 sides వచ్చేసి జరీ వీవ్. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు సీ. అండ్ హైట్ నెక్స్ట్ శారీలో చూద్దాం. మధ్యలో దీంట్లో కూడా మనకి పర్పుల్ వచ్చినాయి, కొంచెం రస్ట్ కలర్ ముడి కుట్టు వచ్చింది. తర్వాత ఎడ్జ్లో ఇక్కడ వచ్చేసి పింక్ పైన ఇది ఫాలో అవుతుంది ఎంబ్రాయిడరీ. సెక్వెన్స్ కూడా ఉన్నాయి ఎంబ్రాయిడరీలో, యాజ్ యూ క్యాన్ సీ. మంచి రిచ్ పార్టీ వేర్. అండ్ ఫ్లోరల్స్ బాగుంటాయి సమ్మర్లో, చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్ కట్టుకోవడానికి. ఈ కాంతా స్టిచ్ వచ్చింది పళ్ళు. తర్వాత ఈ బ్లౌజ్లో మనకి బార్డర్ రాదు, బికాస్ కంప్లీట్ ఈ బుట్ట వచ్చింది కదా. ప్రతి దాంట్లో ఈ మోటివ్స్ ఏదైతే చిన్నవి ఉన్నాయో ప్రతి దాంట్లో డిఫరెంట్ ఉన్నాయి. ఇందులో ఇట్లా వచ్చింది. ఈ ప్యాటర్న్ లో మనకి 4th అండ్ లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి 2 sides మనకి పింక్ వస్తుంది. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి మస్టర్డ్ అండ్ మధ్యలో ఫ్లవర్స్ లో కూడా మెజంతా పింక్ అండ్ మిలిటరీ గ్రీన్ లాగా. సో ఫ్లోరల్స్. తర్వాత పళ్ళు ఇది అండ్ బ్లౌజ్. ఇందాక చెప్పిన కదా హైట్ అని, ఒక్కసారి హైట్ కూడా చెక్ చేసి. సో 45 inches డెఫినెట్లీ ఉంది, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం చూసేది కోటా సిల్క్. అయితే పిస్తా గ్రీన్ కలర్, దీనిపైన ఫాక్స్ మిరర్స్ చాలా దగ్గరగా వచ్చినాయి. అబౌవ్ సైడ్ కంప్లీట్ కూడా మనము కట్టుకునే పోర్షన్ మొత్తం కూడా ఇన్ కేస్ మనం సింగిల్ హ్యాండిల్ చేసిన, స్టెప్స్ పెట్టినా కూడా దూరే పని లేదు, బికాస్ కంప్లీట్ దగ్గర వచ్చినాయి ఫాక్స్ మిరర్స్. 2 sides ఈక్వల్ బార్డర్ ఆఫ్ మునియా బార్డర్. కొంచెం పర్పుల్ కానీ కలర్ అయితే వస్తుంది ఎడ్జ్లో. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది కోటా సిల్క్లో. అండ్ ఫస్ట్ టైం డ్రై వాష్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. పళ్ళు మనకి ఇట్లా కాంట్రాస్ట్ లాగా డార్క్ పింక్ వచ్చింది, బ్రైట్ పింక్ ఇది. ఆ తర్వాత బ్లౌజ్లో కూడా ఈ స్ట్రైప్స్ వచ్చేసి మునియా బార్డర్ వచ్చింది మనకి. ఇది బ్లౌజ్ 2350లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంట్లో మనకి లావెండర్, సేమ్ అవే డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఎడ్జ్కి వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్, కొంచెం పింకిష్ పర్పుల్ ఇది డార్క్. తర్వాత టాజల్స్లో కూడా వచ్చినాయి, టాజల్స్లో కూడా పర్పుల్ కనిపిస్తున్నాయి. తర్వాత స్ట్రైప్స్ వచ్చేసి కాంట్రాస్ట్ మన పళ్ళు వచ్చినట్టుగా ఇది బ్లౌజ్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మనకి బేబీ పింక్, సేమ్ అన్ని డీటెయిల్స్ అవే. మునియా బార్డర్ 2 sides జరీ తోటి. తర్వాత టాజల్స్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ వచ్చింది మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. దీంట్లో ఈ ప్యాటర్న్ లో లాస్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ కి 2 sides సేమ్ మునియా బార్డర్, ఫాక్స్ మిరర్స్, కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది కూడా మనకి పింక్ కొంచెం పర్పుల్ కలిసిన, డార్క్ పింక్ విత్ పర్పుల్ కలిసిన కలర్. ఇప్పుడు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకి ఎడ్జ్కి స్కాలప్ వచ్చింది పింక్ పైన, వెరాస్ మధ్యలో లావెండర్ కూడా డైరెక్ట్ లావెండర్ కాకుండా లైట్ గా పింక్ షేడ్ కలిసిన కలర్ ఇది. సేమ్ అవే డీటెయిల్స్ అండ్ ప్రైస్ వైజ్ కూడా జస్ట్ స్కాలప్ అనేది యాడెడ్. తర్వాత దీంట్లో మీకు 2 pieces అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. ఇది ఇంకొకటి ఉంది టాజల్స్ ఎండ్ అయ్యి, దీంట్లో కూడా అంతే స్ట్రైప్స్ ఇట్లానే మనకి బ్లౌజ్ వస్తుంది. ఈ లావెండర్ లో లైట్ గా బ్లూ కలర్ కలిసిన లావెండర్ కలర్ ఉంటుంది కదా. సో దీంట్లో కూడా మనకి 2 sides స్కాలప్ బార్డర్స్ వచ్చినాయి అండ్ అవే డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ప్రైస్ వైజ్ కూడా సేమ్. టాజల్స్ తోటి ట్రెండ్ అవుతుంది పళ్ళు, వెరాజ్ బ్లౌజ్ ఇదే ప్రిఫర్ చేయండి, బికాస్ ఇదే బాగుంటుంది బ్లౌజ్. సో ఇవాళ శారీస్ మీకు ఎట్లా అనిపించినాయి? చాలా లేటెస్ట్ శారీస్ అండ్ ట్రెండింగ్ చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు. అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఎప్పుడైనా కూడా మీకు వీలైతే ఇవ్వండి, తెప్పించుకున్న శారీస్కి ఇవ్వండి. అండ్ నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.